Germantown Super Speciality Hospital. Dr. Mir Jawad Zar Khan, Senior Experienced Orthopedic Surgeon, Bone Fracture, Joint Replacement, Hip Replacement or Spine Surgery. अस्सलाम वालेकुम नाज़रीन, 7H न्यूज़ में आपका इस्तकबाल है। खुतबुल्लापुर कॉन्स्टिट्यूंसी चर्च गागीलापुर के इलाके में डोंडीगल के नुमाइंदा चेयरमैन शमीमपुर कृष्णा, काउंसलर शंकर और दूसरों ने मिलकर पैदल दौरा किया है और इसी के साथ BRS पार्टी ऑफिस का इफ्तिताह भी किया है। आइए देखते हैं ये रिपोर्ट। నియోజకవర్గం దొందియాల్ మున్సిపల్ వార్డు 28లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మరి మా స్థానిక కార్పొరేటర్ అక్క జోస్ఫిన్ సుధాకర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా నాతోటి సహచర కౌన్సిలర్ శంకర్ నాయక్ గారికి, రంజిత్ రెడ్డి మరి కాలనీ వాసులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు 28వ వార్డులో 30 లక్షల రూపాయలతోని డ్రైనేజీ పనులకు, అదేవిధంగా 30 లక్షల రూపాయలతోని మరి గ్రేవ్ యార్డ్ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ 1 ఎకర్ అలాట్ చేయడం జరిగింది. 3 గ్రేవ్ యార్డ్స్కి కూడా మౌలిక వసతుల కోసం మరి ఇక్కడ అందరం కలుసుకున్నాం. దానికి తగు ఫండ్స్ మొత్తం మున్సిపాలిటీ నుంచే ఇవ్వడం జరిగింది. సమస్యలు చాలా ఉన్నాయి కాలనీలో, అందరం పర్యటించి చూసినాం కాబట్టి కావాల్సిన ఫండ్స్ని అతి త్వరలో మరి ఇంకా మీటింగ్ పెట్టుకొని అందుబాటులోకి పనులు తొందరగా తీసుకురావాలని మా సహచర కౌన్సిలర్ గారికి తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వార్డులో సమస్యలు ప్రధానంగా మురుగునీరు, ఈ డ్రైనేజీ రోడ్స్ చాలా ఉన్నాయి. కాలనీ డైలీ పెరుగుతూ ఉంది కాబట్టి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. చైర్పర్సన్ కృష్ణవేణి కృష్ణ గారు రాజీవ్ గాంధీ నగర్లో పర్యటించి పలు అభివృద్ధి పనులలో శంకుస్థాపన చేసినారు. దాదాపు ఈరోజు ఈ బడ్జెట్లో మన బస్తీకి 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినారు. ఓన్లీ ఆ 70 లక్షల రూపాయలు కూడా మనం 214 రాజీవ్ గాంధీ నగర్లోనే వెచ్చించాము. 30 లక్షల రూపాయలు డ్రైనేజీలు, 40 లక్షల రూపాయలు మనం హిందూ ముస్లిం క్రిస్టియన్స్కు ముగ్గురు కలిసి గ్రేవ్ యార్డ్ కోసం వాళ్ళకి సపరేట్గా కాంపౌండ్ వాళ్ళు మరియు వాళ్ళకి హిందూస్కి శ్మశానం గురించి అన్నిటికీ వాళ్ళకి వెచ్చించాం. 40 లక్షల రూపాయలతోటి శ్మశానం ఇంకొక 6 నెలల్లో మీరు అందరూ చూడొచ్చు, చాలా బ్రహ్మాండంగా తయారవుతుంది. ఒక 6 నెలల్లో, కానీ ఇంతకుముందు చాలా అధ్వానంగా ఉండే, ఇప్పుడు కూడా దాంట్లో మురికి నీరు చాలా నిల్వ ఉంటుంది. చైర్మన్ సాబ్తో కూడా మాట్లాడాము. ఆ మురికి నీరు బయటికి ఏ విధంగా వెళ్ళాలి వాళ్ళు కూడా ప్లాన్ చేసి త్వరలో మన శ్మశానం అని ఒక అద్భుతంగా తయారు చేయడం అని మాట ఇస్తున్నాము. అదేవిధంగా ఇది అభివృద్ధి చెందుతున్న కాలనీ, ఒక్క రోజుతోనే అభివృద్ధి చెందాలంటే అవ్వదు. తరతరాలుగా దాదాపు ఇప్పటికీ ఈ బస్తీలో మనం 2 కోట్ల రూపాయలు వెచ్చించాం. ఈ బడ్జెట్తో కలుపుకొని 2 కోట్ల రూపాయలు. మనకు వచ్చిన బడ్జెట్ 3 కోట్ల రూపాయలలో మన ఎంట్రన్స్లో వచ్చిన కాలనీలో 1 కోటి రూపాయలు వెచ్చించాము. ఇక్కడ దాదాపు స్లమ్ ఏరియా, ఇది మనం డెవలప్ చేసుకునే ఏరియా. ఒక డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు ఒకప్పుడు మనం వచ్చినప్పుడు. ఇప్పుడు అన్ని రకాలుగా దీన్ని అభివృద్ధి చేసుకోవడానికి మా చైర్మన్ గారు కూడా మాకు అన్ని రకాలుగా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా బస్తీ వాసులు కూడా నాకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారు. ఇది ఏంటి అంటే ఎవరు కావాలి ఎక్కడ కావాలనేది కాకుండా ఒక ప్రణాళికబద్ధంగా, ఒక ఏరియా విధంగా, ఒక లైన్ ప్రకారం అన్ని డ్రైనేజీలు, దాని తర్వాత స్ట్రీట్ లైట్లు, దాని తర్వాత సీసీ రోడ్లు అన్న ప్రణాళికబద్ధంగా మేము అమలు చేయడానికి ఒక ప్లాన్ చేశాము. ఎవరు ఏమనుకున్నా సరే నాకు వేయలేదు రోడ్డు, మాకు డ్రైనేజ్ వేయలేదని కాకుండా ఒక ప్రణాళికబద్ధంగా బస్తీలో ప్రతి ఒక్కరికి డ్రైనేజీ కంపల్సరీ వేస్తామని చెప్పి మాట ఇస్తున్నాము. అదే మా చైర్మన్ మేడం గారు, మా సారు అందరూ కూడా మాకు మాట ఇచ్చారు. ఈ బస్తీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఇచ్చారు. అదే మాట మీకు ఇస్తున్నాం. ఇప్పుడు పార్టీ డ్రైనేజీలు వేస్తాము అంటే మురుగునీరు అనేది రోడ్డు మీదకి రాకుండా డ్రైనేజీ ద్వారా ఒక ప్రదేశానికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం నడవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందని ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతా డ్రైనేజీకి ఇచ్చాము. ఫర్దర్గా స్ట్రీట్ లైట్, ఆల్మోస్ట్ స్ట్రీట్ లైట్లు మొత్తం ఉన్నాయి బస్తీలో, ఒక 10-15 తప్ప అక్కడక్కడ కొన్ని ఏరియాల్లో లేవు. అదేవిధంగా మనము ఐమాక్స్ పోల్స్, ఒక్కొక్క పోల్ 5 లక్షల రూపాయలు, 4 పోల్స్ మనకు శాంక్షన్ చేశారు. ఆ 4 కూడా దాదాపు మన బోనాల పండుగ లోపు, బస్తీలో బోనాల పండుగ లోపు అయిపోయి లైట్లు వెలుగుతాయని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. త్వరలో కావాలని చెప్పి కూడా మీరు కూడా దేవుని ప్రార్థించండి, తొందరగా మన వర్క్ అవ్వాలని చెప్పేసి. బోనాల పండుగ రోజు మన బస్తీలో 4 లైట్లు వెలుగుతాయి, ఐమాక్స్ లైట్స్. పార్టీ అందరిగా అభివృద్ధి చెందుతుంది. మన కేసీఆర్ సారు మనకి పేదవారి కోసం
ఉన్న కాలనీ కాకుండా పేద వారి కోసం పేదవారి బస్తీలని ఏ రకంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మన కేసీఆర్ సారు అలాగే కేటీఆర్ సారు మరి ముఖ్యంగా చెప్పాలంటే మన ఎమ్మెల్సీ రాజన్న గారు ప్లస్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన చైర్పర్సన్ కృష్ణ గారు అన్నా మీకు ఎందుకు నేనున్నా అని నాకు ధైర్యం ఇచ్చి ఎప్పుడు కూడా నేనున్నా వెళ్ళండి అన్న మీరు బస్తీలోకి వెళ్ళి డెవలప్ చేయండి అని చెప్తే నేను సంతోషంగా వచ్చా. ఒకప్పుడు ఫస్ట్లో నేను కూడా అరే ఏం చేయాలనేది తోయలేదు. చాలామంది అన్నారు అరే ఏం చేస్తున్నారు ఏం చేస్తలేరని. చాలామందికి తెలుసు, చానేటోళ్ళు అంటూ ఉంటారు, కానీ అభివృద్ధి ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలి. మనం చెప్పేది కాదు కదా, మనం చెప్పుకుంటే ఏదో గొప్పలు చెప్పుకున్నామంటాం, తోటి ప్రజలు చెప్పాలి అసలు అభివృద్ధి ఏం జరుగుతుందని చెప్పి. ఎవరేమనుకున్నా సరే నా ఉద్దేశం ఏంటంటే ఈ బస్తీని 100% ఈ వచ్చే సంవత్సరం లోపు, ఇంకా సంవత్సర కాలం ఉంది మన పదవి, ఆ సంవత్సర కాలం లోపు అన్ని డ్రైనేజెస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తానని మాట ఇస్తున్నాను. अस्सलामुअलैकुम। ये चर्च गागीलापुर 240 राजीव गांधी नगर एरिया है। आज मेरा नाम मोहम्मद राहत अली है। आज शमीपुर कृष्णा अन्ना साहब हमारे हाफिज़ का इनाग्रेशन करे, TRS माइनॉरिटी प्रेसिडेंट हाफिज़ का इनाग्रेशन करे। और बस्ती में डेवलपमेंट के लिए सीसी रोड का प्रॉब्लम था, सीसी रोड के लिए भी 2% सीसी रोड डाले। अभी कुछ डेनिस लाइन वगैरह है, इंशाल्लाह उसका भी दौरा करे। कुछ कब्रिस्तान का भी मसला था, उसका भी दौरा करके पूरा तफसील से बात करके गए सो पूरे बस्ती में डोर टू डोर फिरे साहब। और हमारे पास अल्हम्दुलिल्लाह डेवलपमेंट तो इतना हो चुका है, पूरे बस्ती में डेनिस लाइन वगैरह अल्हम्दुलिल्लाह पूरा काम चल रहा है। अभी जो वाटर लाइन का भी इनॉग्रेशन करे थे साहब, वाटर पानी अल्हम्दुलिल्लाह पहले साहब नई लाइन भी ले चुके साहब हमारे अंडर डेनिस लाइन का भी पूरा काम चल रहा है, इंशाल्लाह भी काम चल रही है। अल्हम्दुलिल्लाह पहले गागीलापुर में 300 कनेक्शन थे मीटर के, आज अल्हम्दुलिल्लाह 1200 कनेक्शन है। आज डेवलपमेंट बोलते तो गागीलापुर में फुल डेवलपमेंट में है। तो किसकी जाने से डेवलपमेंट हो रहा है गागीलापुर? हमारे सुधाकर रेड्डी साहब की तरफ से डेवलपमेंट हो रहा है पूरा। आप सुधाकर रेड्डी कौन है? सुधाकर रेड्डी साहब हमारे एरिया के काउंसलर है साहब, यहाँ के फिर 28 वेट। एमएलए साहब हमारे एमएलए साहब विवेकानंद एमएलए साहब हमारे। तो आपको बोलने का मतलब क्या है कि पहले डेवलपमेंट हो गया एरिया में? अल्हम्दुलिल्लाह हमारे कृष्णा साहब बस्ती में दौरा करे, हर वो बस्ती के मसले को हल करे। जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जमात जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गायनेकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।